హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే చల్ల మిరపకాయలండి. పప్పు కానీ సాంబార్ కానీ ఇలా వేటికైనా కాంబినేషన్ లాగా పెట్టుకోవచ్చండి. ఇవి సమ్మర్లోనే మంచిగా ఎండుతాయి కాబట్టి ఇప్పుడు ఈ సీజన్ అనమాట. దీన్ని వేస్ట్ టు బెస్ట్ ఎలా చేయాలి అన్నది నేను చూపిస్తున్నానండి. ముందుగా నేను పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. కొద్దిగా గోరువెచ్చగా అయినప్పుడు దాని మీద ఇలా అట్టు పేరుతుంది కదా, మనం ఆ అట్టంతా తీసి మనం ఒక గిన్నెలో వేసేసుకుంటాము. ఇలా వేసుకున్న దాన్ని మనము నెయ్యి ప్రిపరేషన్ కోసం అయితే రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తుంటాము. నేను ఇలా కలెక్ట్ చేసిన వెన్నెనంతా 15 days వరకు పక్కన పెట్టేస్తానండి. ఇలా పక్కన పెట్టేసి రేపు నెయ్యి తీస్తాను అనగా ముందు రోజు రాత్రి దాంట్లో కొద్దిగా పెరుగు తోడు వేసి అంతా మంచిగా కలిపేసి పక్కన పెట్టేస్తానండి. ఇలా వచ్చిన దాన్ని నేనైతే తెల్లవారి ఇలా కవ్వంతో చిలికి వెన్నంతా తీసి పక్కన పెట్టేసిన తర్వాత అక్కడ మనకు వాటర్ అనేది మిగులుతాయి కదా, మనం అంటే వెన్న చేసేటప్పుడు వాటర్ వేసి దాన్ని వెన్న అయితే చిలుకుతాము. ఆ వాటర్ని నేను ఇక్కడ యూజ్ చేసుకొని చల్ల మిరపకాయలు చేస్తున్నానండి. నార్మల్గా అందరివి పడేస్తుంటారు, కానీ మేమైతే అస్సలు పడేయమండి. ఆ వాటర్తో ఇక్కడ కొద్దిగా సాల్ట్ అలాగే జీలకర్ర పొడి కూడా కలిపేసుకొని మేమైతే వీటిని చల్ల మిరపకాయలు చేయడానికి యూజ్ చేస్తాము. వేస్ట్ టు బెస్ట్ అంటే ఇదే అండి. మనం పడేసే దాని నుంచి మనము వెన్నని తీసిన తర్వాత చల్ల చేసి ఆ చల్లతో ఇలా చల్లమిరపకాయలు అయితే వేస్తుంటాము. మీరు వేరే పద్ధతి కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి, కావాలంటే దాని లింక్ కూడా కింద ఇస్తాను, చూడండి. ఇది కూడా చాలా బాగుంటుంది, మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే వృధాగా పడేయడం కంటే ఇలా చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఉప్పును జీలకర్ర కలిపేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి నేను ఇలా కొద్దిగా కారం ఉన్న మిరపకాయలనే తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకొని చల్ల ఏంటంటే కొద్దిగా పుల్లగానే ఉంటుంది, అందుకని నేను కొద్దిగా కారం ఉన్న మిరపకాయలని తీసుకొని వాటి మధ్యలో ఉన్న సీడ్స్ అన్నిటినీ రిమూవ్ చేసేసానండి. సీడ్స్ రిమూవ్ చేస్తే ఏంటంటే కొద్దిగా స్పైస్నెస్ అనేది తగ్గుతుంది. అప్పుడు వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ క్లీన్ చేసేసుకొని మనం చల్లలో ఉప్పు అలాగే జీలకర్ర పొడి వేసుకున్నాం కదండి, దాంట్లో అయితే నేను ఇవి వేసేసుకుంటున్నాను. ఇవి వేసేసి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి. ఇక్కడ నేను వాడుకున్నవి సన్న మిరపకాయలు, మీరు కావాలనుకుంటే దొడ్డు మిరపకాయలు కూడా వాడుకోవచ్చండి. కొద్దిగా స్పైస్ తక్కువ ఉంటాయి అవి, కానీ నాకు కొద్దిగా స్పైసీగానే ఇష్టం, అందుకని నేను ఇలా కారం మిరపకాయలతోనే చేసుకుంటున్నాను. గింజలన్నీ తీసేసి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వాటిలలో వేసేసుకో. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 3 రోజులు వీటిని పక్కన పెట్టేయాలండి. అంటే రోజు ఒక 2-3 సార్లు అయినా కలుపుతూ వీటిని మళ్ళీ మూత పెట్టి అలాగే పెట్టేయాలండి. ఇలా 3 రోజులు చేయడం వల్ల ఇవి రంగు మారి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా 3 రోజులు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే బూజు అయితే పట్టేస్తుంది. అలా కాకుండా మంచిగా స్పూన్తో కానీ చేతితో కానీ కలుపుతూ ఉంచుకోవాలి. చూసారా, రంగు ఈ విధంగా వస్తాయి అన్నమాట 3 days తర్వాత. చల్లలో ఉప్పు జీలకర్ర పొడి అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ పీల్చుకొని ఇలా వస్తాయి. అప్పుడు వీటన్నిటిని తీసి ఒక జాలీలో వేసుకున్నానండి. ఎక్సెస్గా మనకు చల్ల ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది అని చెప్పి. తర్వాత వీటన్నిటిని ఒక 4-5 రోజులు మంచి ఎండకు ఎండబెట్టండి. యాక్చువల్గా 2-3 రోజులే సరిపోతుంది, కానీ మంచిగా ఎండాలి అంటే 4 రోజులు, కాస్త కూడా పురుగు రాకుండా సంవత్సరం అంతా ఉంటాయండి ఇవైతే పాడవకుండా. ఇలా ఉండడానికి ఒక 4 రోజులు మంచి గట్టి ఎండలో పెట్టడం వల్ల ఇవి మంచిగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు రంగు మారి ఇలా చూసారా 4 రోజుల తర్వాత ఇలా అయిన వాటిని మనం మంచిగా కాగిన నూనెలో వేసి వేయించేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. అలాగే ఉప్పు జీలకర్ర పొడి పర్ఫెక్ట్గా కుదిరాయి అనుకోండి, ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నాకైతే సూపర్గా వచ్చాయి. మంచిగా కాలిన నూనెలోకి వీటిని వేసేసుకొని వేయించి సాంబార్లోకైనా పప్పులోకైనా కాంబినేషన్ లాగా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు నేను చేసే వంటల్లో ద బెస్టే మీకు చూపిస్తాను. ఇది కూడా అలాగే ద బెస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా ఉంది అన్నది కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మన వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈస్ బై వందన యూట్యూబ్ ఛానల్. బై బై.